అందరికీ నమస్కారం. ఈరోజు కమ్మనైన వాక్కాయ పప్పు తయారీ విధానం తెలుసుకుందామా? కుక్కర్లో 1 కప్పు కందిపప్పు నీళ్లు పోసి 10 నిమిషాలు నానిన తర్వాత కడిగి దానిలో 1 కప్పు వాక్కాయలు సీడ్ తీసేసి 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఉల్లిపాయ చీలికలు, 5 పచ్చిమిర్చి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 లీటర్ నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ వేయించాలి. వాక్కాయలు పుల్లగా ఉండడం వల్ల విజిల్స్ అనేవి కాస్త ఎక్కువగా వేయించుకోవాలి. ఇలా కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుని దానిని మెత్తగా మెదుపుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత మరలా కలుపుకొని పప్పు ఇలా పలచగా ఉండేలాగా చూసుకోవాలి. పోపుకి ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించిన పప్పులో వేసుకుని కలుపుకుని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైన పుల్లటి వాక్కాయ పప్పు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.